Dear friends, welcome to Biblical Parivartana once again. సెప్టెంబర్ 30కి చెందినటువంటి వాక్య భాగం గలతీ 6వ అధ్యాయం. యేసుక్రీస్తును విశ్వసిస్తే పరలోకం ఖాయం. అయితే శ్రమల సంగతి ఏంటి? ప్రార్థన చేసుకుందాం. May the words of my mouth and the meditation of our hearts be acceptable in thy sight, our rock and redeemer. ఆమెన్. మరలా ఇంకొకసారి చెబుతున్నాను, ఈ ధ్యానాల్లో ప్రత్యేకమైనటువంటిది ఏంటి అని అంటే, ఒక్కొక్క అధ్యాయం చదివినప్పుడు దాన్ని సందర్భంలో అర్థం చేసుకుని అన్వయించటం. గలతీ 6. సహోదరులారా, ఒకడు ఏ తప్పిదములోనైనను చిక్కుకొని ఎడల ఆత్మ సంబంధులైన మీలో ప్రతివాడు తాను శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు సాత్వికమైన మనస్సుతో అట్టి వానిని మంచి దారికి తీసుకొని రావలెను. ఒకని భారములనొకడు భరించి ఇలాగూ క్రీస్తు నియమమును పూర్తిగా నెరవేర్చుడి. ఎవడైనను వట్టివాడయుండి తాను ఎన్నికైన వాడనని ఎంచుకుని ఎడల తను తానే మోసపరుచుకొనును. ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకొనవలెను. అప్పుడు ఇతరుని బట్టి కాక తనను బట్టియే అతనికి అతిశయం కలుగును. ప్రతివాడును తన బరువు తానే భరించుకొనవలెను గదా. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇయ్యవలెను. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయును. ఎలాగనగా తన శరీర ఇచ్చలను బట్టి విత్తువాడు తన శరీరము నుండి క్షయమను పంటను కోయను. ఆత్మను విత్తువాడు ఆత్మ నుండి నిత్య జీవము పంట కోయను. మనము మేలు చేయుట యందు విసుగక యుద్ధం. మనము అలయక మేలు చేసితమేని తగిన కాలమందు పంట కోతుము. కాబట్టి మనకు సమయము దొరికిన కొలది అందరి ఎడలను, విశేషంగా విశ్వాస గృహమునకు చేరిన వారిని ఎడలను మేలు చేయదము. నా స్వహస్తముతో మీకు ఎంత పెద్ద అక్షరములతో వ్రాయుచున్నానో చూడుడి. విషయమందు చక్కగా అగపడగోరు వారెవరో వారు తాము క్రీస్తు యొక్క శిలువ విషయమై హింస పొందకుండుటకు మాత్రమే సున్నతి పొందవలనని మిమ్మును బలవంతము చేయుచున్నారు. అయితే వారు సున్నతి పొందిన వారైనను ధర్మశాస్త్రము ఆచరింపరు. తాము మీ శరీర విషయమందు అతిశయించు నిమిత్తము మీరు సున్నతి పొందవలనని కోరుచున్నారు. అయితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ యందు తప్ప మరి దేని యందును అతిశయించుట నాకు దూరమవును గాక. దాని వలన నాకు లోకమునకు నేనును సిలువ వేయబడి ఉన్నాము. క్రొత్త సృష్టి పొందుటే కానీ సున్నతి పొందుటే అందేమీ లేదు, పొందకపోవుట ఏమీ లేదు. ఈ పద్ధతి చొప్పున నడుచుకుని వారికి అందరికీ, అనగా దేవుని ఇశ్రాయేలునకు అంటే ఏంటో మనం గమనించాలి. దేవుని ఇశ్రాయేలునకు సమాధానమును కృపయు కలుగునుగాక. నేను యేసు యొక్క ముద్రలు నా శరీరమందు ధరించుకొని ఉన్నాను. ఇక మీదట ఎవడును నన్ను శ్రమ పెట్టవద్దు. సహోదరులారా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృప మీ ఆత్మతో ఉండునుగాక. ఆమెన్. గలతీ 6 అధ్యాయంలో చివరి భాగం అనేక అంశాలను కలుపుతుంది. అంటే అనేక అంశాలు, ఈ గ్రంథంలో ఉన్నటువంటి అంశాలన్నిటినీ చివరిలో అవన్నీ కలుస్తాయి అన్నమాట.
మొదటిది, డిక్టేషన్ ద్వారా తన పత్రికలు వ్రాయుట పౌలుకు అలవాటు అయినప్పటికీ తన పత్రికయని రుజువుగా ప్రత్యేక ప్రత్యేకతను వ్యక్తపరుచుకుంటూ తన స్వహస్తముతో చివరి మాటలు వ్రాస్తాడు. 2 తెస్సలోనిక 3:17లో చూస్తే అక్కడ కూడా చూద్దాం. పౌలను నేను నా చేవ్రాతతో వందనమని చెప్పుచున్నాను, ప్రతి పత్రిక యందును అదే గురుతు, నేను వ్రాయుట ఇలాగే. మరి గలతీ 6:11లో కూడా అట్లా ఉంటుంది. ఏంటి, నేను పెద్ద అక్షరాలతో రాస్తాను అని చదివాం కదా మనం. పెద్ద అక్షరములతో వ్రాయుటకు గల కారణం ఆయన చూపులోని బలహీనత వ్యక్తపరుస్తున్నట్లు కొందరి అభిప్రాయం. బహుశా అది కారణమై ఉండవచ్చును, కానీ ఖచ్చితంగా ఈ కారణమని మనం చెప్పలేము. ప్రాముఖ్యమైన విషయం, అంతకంటే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ పత్రిక వెనుకున్న నిజమైన స్వరము ఎవరిదో చదవర్లు గుర్తించాలి. అది ముఖ్యం. ఆయన ఎందుకు రాస్తున్నాడు అంటే, ఆయన రాస్తుంది ఎవరు, ఎవరి స్వరం, అది పౌలు స్వరం అని చదవర్లు గుర్తించులాగున ఆ విధంగా చేస్తున్నాడు. ఇక రెండవ విషయం, అన్యులైన గలతీ విశ్వాసులు సున్నతి చేయించుకున్న వలనని ఆందోళనకారులు, అంటే ఆయనకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళు బలవంతం చేస్తున్నారు. ఎవరిని? గలతీ విశ్వాసుల్ని. దాన్ని బట్టి మంచి యూదులుగా తయారవుతారని వారి తలంపు. అంటే ఎవరైతే ఈ సున్నతి చేయించుకుంటారో వాళ్ళు మంచి యూదులు అవుతారు. యథార్థమైన క్రైస్తవులగుటకు ముందు మంచి యూదులగుట ఒక షరతుగా వారు తలస్తున్నారు. నువ్వు క్రైస్తవుడు, యేసు ప్రభుని నమ్మేనంటావు, నువ్వు ముందు సున్నతి చేసుకుని యూదుడు కావాలి, అప్పుడు నువ్వు క్రైస్తవుడు అవుతావు. యూదుల సునగోగులలో ఆక్షేపణ లేకుండా, ఇది కొంచెం గమనించండి, ఇది చాలా లోతైనటువంటి విషయం. ఎందుకు వాళ్ళు ఈ విధంగా క్రైస్తవుల్ని ఒత్తిడి చేస్తున్నారు అనేటువంటి విషయం. ఇప్పుడు యూదుల సునగోగుల్లో ఆక్షేపణ లేకుండా ఉండాలి అంటే, యూదుల సునగోగుల్లో యూదులు ఉంటారు కదా, అక్కడ ఎవరైతే క్రైస్తవులు అవుతారో అక్కడ వాళ్ళు, ఆ యూదులు, యూదా నుండి క్రైస్తవులు అయినటువంటి వాళ్ళు, మరి క్రైస్తవులను బట్టి వేరే క్రైస్తవులు కానటువంటి యూదులు వాళ్ళ మధ్య అవమానపడకూడదు. అది చదువుతాను మళ్ళా. యూదుల సునగోగుల్లో ఆక్షేపణ లేకుండా యూదా క్రైస్తవులు మెలుగుటకు వీలవుతుందని వారి ఉద్దేశంలో ఒక భాగంగా పౌలు పసిగడుతున్నాడు. క్రైస్తవ సంఘ చరిత్రలో ఈ పాటికి యూదుల సునగోగులు నిర్ణయాలను బట్టి ఎక్కువ హింసలు వస్తున్నాయి. మరలా చదువుతాను, ఇది చాలా ముఖ్యమైనటువంటిది. మరి మనం ఈ అపోస్తల కార్యాలు చూస్తే మనకేం అర్థమవుతుంది అంటే, యూదుల నుండి, సునగోగు నుండి పౌలుకి చాలా ఇబ్బంది కలిగింది. పౌలుకి ఇబ్బంది కలిగింది, క్రైస్తవ సంఘానికి ఇబ్బంది కలిగింది. వాళ్ళు, ఈ సునగోగు నుండి వచ్చినటువంటి యూదులు వాళ్ళని వెంటాడారు, హింసించారన్నమాట. కాబట్టి మరి ఎవరైతే క్రైస్తవులుగా అవుతారో యూదులు, ఇది చెప్తున్నాను మళ్ళా, వాళ్ళు మరి సునగోగులో వాళ్ళని కలుసుకున్నప్పుడు, ఓహో మీరు అన్యులతో కలిసి భోంచేస్తారా? అన్యులంటే వాళ్ళు ఈ కోషర్ ఫుడ్ తిన్నటువంటి వాళ్ళు, వాళ్ళతో మీరు కలిసి సహోదరులాగా భోంచేస్తారా అని అన్యులుగా ఉన్నటువంటి, అంటే
క్రైస్తవులు కానటువంటి యూదులు క్రైస్తవులైనటువంటి యూదుల్ని వాళ్ళని తక్కువ చూపు చూస్తారన్నమాట. ఇక అది అంతెందుకు బాబు, మీరు ఈ ఈ అన్యులుగా అన్యుల బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి యూదుల్ని ఏమంటారంటే సంఘంలో, అయ్యా ఈ గొడవ అంతెందుకు, వాళ్ళు అట్ట మమ్మల్ని ఒత్తిడి చేస్తున్నారు, కాబట్టి మీరు సున్నతి చేయించుకోండి, అప్పుడు ఇక వాళ్ళ మీద నుండి మాకు ఒత్తిడి ఉండదు అని చేస్తున్నటువంటి పరిస్థితి అన్నమాట. అదే చెబుతున్నాం ఇక్కడ. యూదుల సునగోగుల్లో ఆక్షేపణ లేకుండా యూదా క్రైస్తవులు మెలుగుటకు వీలవుతుందని వారి ఉద్దేశంలో ఒక భాగంగా పౌలు పసిగడుతున్నాడు. క్రైస్తవ సంఘ చరిత్రలో ఈ పాటికి యూదుల సునగోగుల నిర్ణయాలను బట్టి ఎక్కువ హింసలు సంఘానికి వచ్చినాయి. పౌలు కూడా తన పాలు హింసలు అనుభవించాడు. అక్కడ ఏమంటాడంటే 39 కొరడా దెబ్బలు ఆ విధంగా 5 సార్లు భరించినట్టుగా మనం 2 కొరింథీ 11లో చూస్తాం. ఇది సినగోగు శిక్ష. క్రైస్తవులని చెప్పుకునే యూదులు అన్య 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 క్రైస్తవులు, అంటే అన్యుల బ్యాక్గ్రౌండ్ నుండి వచ్చినటువంటి క్రైస్తవులు తప్పనిసరిగా యూదుల అలవాట్లను యూదులు కావాలని ఒత్తిడి చేయుటకు కారణం ఇదని పౌలు తలస్తున్నాడు. అంటే క్రైస్తవులు కానటువంటి యూదుల ఒత్తిడి వచ్చింది కాబట్టి క్రైస్తవులు అయినటువంటి యూదులు ఈ అన్యుల మీద ఈ విధంగా ఒత్తిడి చేస్తున్నారు అని పౌలు యొక్క తలంపు. కోషరు నియమాలను పాటించని అన్యులు యూదా క్రైస్తవులకు తోటి సహోదరులుగా ఉన్నందున కొందరి యూదుల ద్వారా వచ్చే అవమానమును వీళ్ళు భరించలేకపోతున్నారు. కాబట్టి మీరు వెళ్ళి అన్యులారా, మీరు క్రైస్తవులు అయ్యారు రైటే, సహోదరులు రైటే, కానీ మీరు సున్నతి చేయించుకోండి అని వాళ్ళ మీద పడేటువంటి అవమానాన్ని భరించలేక వీళ్ళని సున్నతి చేసుకోమంటున్నారు. మూడో విషయం, అంతేకాదు నిబంధనకు కట్టుబడి ఉన్నట్లు బహిరంగంగా వ్యక్తపరిచేది సున్నతి. ఏంటి సున్నతి ఎందుకు అంటే, దేవుడు ఇశ్రాయేలుతో చేసుకున్నటువంటి ఆ నిబంధనకు కట్టుబడి ఉన్నాము అనేటువంటి రీతిగా సున్నతి చేయించుకుంటారు. అంటే నిబంధనకు కట్టుబడినటువంటి వాళ్ళు అని గుర్తింపు కలగటానికి సున్నతి చేయించుకుంటారు. నిజమైన సమస్య ఇది. ధర్మశాస్త్రమును అవలంబించుట సున్నతి చేయబడిన వారికే సాధ్యం, వారికి అసాధ్యం. ధర్మశాస్త్రాన్ని అవలంబించుట సున్నతి చేయించుకున్నా కానీ ఆ యూదులకి అది చాలా కష్టతరంగా ఉంటుంది. అట్టి పరిస్థితుల్లో ఆ మార్గం పట్టాలి అంటే ధర్మశాస్త్రాన్ని అవలంబించాలి అని యూదులు ఎందుకు అన్యుల్ని ఒత్తిడి చేస్తున్నారు? వారిలో కొందరు అన్యులను యూదులుగా మత మార్పిడి చేసిన వారిని లెక్కిస్తూ వారి ఈటలకు నెమలికలు మెడల్స్గా పెట్టుకుంటారు. ఇంతమందిని, ఈ అన్యుల్ని ఇంతమందిని మేము మార్చేసేసి సున్నతి చేయించాము అని మెడల్స్ లాగా వాళ్ళు, అంటే ఎంతమందిని మార్చారు అని లెక్క పెట్టుకుని మేము ఇంతమందిని మార్చానయా అని చెప్పుకుంటూ ఒక మెడల్స్ లాగా వాళ్ళు పెట్టుకుంటారు. ఇప్పుడు ఈటలతో వేరే వాళ్ళని చంపితే మరి ఎవరినైతే ఎంతమందిని అయితే చంపుతారో అన్ని నెమలికలు పెట్టుకున్నట్టుగా అది మెడల్స్ లాగా ఉంటుంది అన్నమాట. కానీ ప్రభువైన యేసు సిలువను బట్టి మాత్రమే అతిశయపడాలి. కానీ
ఎంతమందిని మార్చామని దాన్ని బట్టి అతిశయపడకూడదు. అతిశయపడాల్సింది యేసుక్రీస్తుని బట్టే అని పౌలు ఇక్కడ 14వ వచనంలో ఉద్ఘాటిస్తున్నాడు. దేవుడు మనలను అంగీకరించుటకు ఆధారం ఏంటి? సిలువ ఒక్కటే. కాబట్టి సిలువను బట్టే మనం అతిశయపడాలి. ఇక వేరేదేమీ లేదు. దేవుడు మనల్ని అంగీకరించడానికి, పాపుల్ని అంగీకరించడానికి ఒకే ఒక మార్గం, అది సిలువ. మన మన పాపం నిమిత్తమై యేసు ప్రభు సిలువలో మరణించి బలిగా మరణించాడు కాబట్టి అదొక్కటే మార్గం. అదొక్కటే మార్గం అని ఎట్లా తెలుసు మనకి? యేసు ప్రభు చనిపోయిన తర్వాత ఆయన 3వ దినాన ఆయన లేపాడు. అంటే యేసుక్రీస్తు యొక్క బలియాగాన్ని దేవుడు అంగీకరించాడు. కాబట్టి దేవునితో పొత్తు పెట్టుకోవాలనుకుంటే ఒక మార్గం. యేసుక్రీస్తు సిలువ ఒక్కటే మార్గం. సున్నతి మార్గం కాదు. ధర్మశాస్త్రములకు లోబడి జీవించుట మార్గం కాదు. కోసర భోజన పదార్థాలను తినటం, ఇది కోసర ఫుడ్ తినటం, అది కూడా కాదు. సరైన సంఘానికి చెంది ఉండటం కూడా కాదు. ఒకే ఒక ఆధారం దేవునితో పొత్తు పెట్టుకోవడానికి, అదే రక్షణ అంటాం. ఒకే ఒక ఆధారం ఏంటి అంటే అది సిలువ. కాబట్టి మన గర్వం కూడాను దాని మీదే ఆధారపడి ఉంటుంది. మన గర్వానికి ఆధారం సిలువ. దీన్ని మీరు నమ్మిన ఎడల, ఇప్పుడు అదిగానే నమ్మితే ఇక లోకంతో ఇక పని ఉండదు. సున్నతి కానీ, ధర్మశాస్త్రానికి లోబట్టం కానీ, కోషర్ ఫుడ్ కానీ, మరి యొక్క సంఘానికి చెంది ఉండటం కానీ, ఇక దేనికి కూడాను పొత్తు ఉండదు. క్రీస్తు యొక్క శిలువ ఒక్కటే అని నమ్మితే, దానివల్లనే దేవుడు నన్ను అంగీకరిస్తాడని నమ్మితే, ఇక లోకంలో ఏది జరిగినా జరగకపోయినా ఇక లోకం అంటే దాన్ని పట్టించుకోని అవసరం లేదు. మీ మట్టుకు లోకము సిలువ వేయబడినట్లే. ఇక సిలువ వేయబడినట్టే చనిపోయినట్లే. లోకానికి నాకు సంబంధం లేదు, నేను చనిపోయాను అన్నట్టుగా. అంతేకాదు, లోక దృష్టిలో కూడాను మనం సిలువ వేయబడినట్లే. అది 3వ విషయం. 4వ విషయం, యేసుక్రీస్తు శిలువ కార్యమును బట్టి నూతన సృష్టి సృష్టించబడింది, ఉద్భవించబడింది. లక్ష్య పెట్టవలసినది దీని మాత్రమే. యేసును విశ్వసించిన కారణంగా స్త్రీ పురుషులు పరివర్తన చెంది భవిష్యత్తులో సంపూర్ణము కానున్న నూతన సృష్టికి చెందిన వారవుతారు. మళ్ళీ చెప్తాను. ఇక్కడ యేసుక్రీస్తు శిలువ కార్యాన్ని బట్టి మనం నూతన సృష్టిలో భాగంగా మరి తిరిగి జన్మించాం. నూతన సృష్టి ఉద్భవించింది. ఇక దీన్ని ఒక్కదాన్నే మనం లక్ష్య పెట్టుకోవాలి. లక్ష్య పెట్టవలసింది దీని మాత్రమే. యేసును విశ్వసించిన కారణంగా స్త్రీ పురుషులు పరివర్తన చెంది భవిష్యత్తులో సంపూర్ణము కానున్న నూతన సృష్టికి చెందిన వారవుతారు. ఇంకా అంటే ఇంతవరకు నూతన సృష్టిలో ప్రవేశించాం, కానీ ఎప్పుడు సంపూర్ణమవుతుంది? పరలోకంలో సంపూర్ణమవుతుంది. ఓకే, దానికి సంబంధించినటువంటి వాళ్ళు నూతన సృష్టిలో ప్రవేశించి నూతన సృష్టి సంపూర్ణత కొరకు ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు ఈ యొక్క శిలువ కార్యాన్ని బట్టి ఆ విధంగా తయారైనటువంటి వాళ్ళు. దేవుని ఇశ్రాయేలునకు కూడా ఇది ఎల్లప్పుడూ వర్తించే నగ్న సత్యం. ఎవరి గురించి చెబుతున్నాం? యేసుక్రీస్తు ద్వారా నూతన సృష్టి అయినటువంటి వాళ్ళని ఏమంటాం? దేవుని ఇశ్రాయేలు అని అంటాం.
మరి ఇది వాళ్ళకి వర్తిస్తుంది. మరి దేవుని ఇశ్రాయేలు అంటే ఎవరు? యూదులా? లేకపోతే క్రైస్తవ సంఘమా? అది. దేవుని ఇశ్రాయేలు అనగా క్రైస్తవ సంఘమును సూచించవచ్చును. లేక అందరూ ఎదుర్కొనే సత్యమును ఇది అందరూ ఎదుర్కోవాలి. ఏంటి? యేసుక్రీస్తు యొక్క సిలువను బట్టి ఆయన సిలువను బట్టి నూతన సృష్టి అవుతారు అనేటువంటి ఆ యొక్క సువార్తను ప్రతి ఒక్కళ్ళు ఎదుర్కోవాలి. ఆ సువార్త సత్యాన్ని ఇశ్రాయేలు జాతి కూడా తప్పక దీన్ని ఎదుర్కోవాల్సింది అని అర్థం అని కూడా మనం అనుకోవచ్చు. అంటే ఇశ్రాయేలు దేవుని ఇశ్రాయేలీలు అంటే ఒక విధంగా క్రైస్తవ సంఘానికి లేకపోతే అందరికి సంబంధించింది. కాబట్టి ఈ ఇశ్రాయేలీలు కూడాను ఈ సత్యాన్ని గ్రహించుకోవాలి. ఈ సమస్యను తప్పక ఎదుర్కోవాలి. ఏంటి? యేసుక్రీస్తు సిలువను గురించి ఏం చెబుతావు? దాన్ని బట్టి నూతన సృష్టి అవుతావు. కాబట్టి ప్రతి ఒక్క వ్యక్తి, యూదుడు కానీ అన్యుడు కానీ, క్రైస్తవుడు కానీ యూదుడు కానీ, ఈ సత్యాన్ని గురించి తప్పక ఆలోచించాలి. దాని గురించి ఆ యొక్క సత్యాన్ని, యేసుక్రీస్తు యొక్క సిలువని ఎదుర్కోవాలి అని పౌలు అర్థం చేసుకున్నట్టుగా కూడా మనం భావించుకోవచ్చు. ఇక చివరిగా 5వ విషయం, వ్యక్తిగత స్థాయిలో పౌలు తన గలతీ పాఠకులకు తాను కూడా తన విశ్వాసమును బట్టి బాధపడినని ప్రశాంతంగా గుర్తు చేస్తున్నాడు. పెద్ద టామ్ చేయట్లేదు, నెమ్మదిగా క్వైట్గా చెబుతున్నాడు. నేను కూడాను నా యొక్క విశ్వాసాన్ని బట్టి నేను కూడా అవమానపడ్డాను, నేను కూడా దెబ్బలు తిన్నాను, నేను కూడా బాధపడ్డాను. నా యొక్క శరీరంలో చూడండి ఈ యేసుక్రీస్తు యొక్క ముద్రలు ఉన్నాయి. ముద్రలు అంటే మరి ఆయన పర్సిక్యూట్ చేసినప్పుడు, ఆయన కొట్టినప్పుడు ఆ ముద్రలు అనొచ్చు, లేకపోతే యేసుక్రీస్తు యొక్క ఆ యొక్క ఆయన యొక్క ఈ క్యారెక్టరిస్టిక్స్, ఆయన గుణగణాలకు చెందినటువంటి ముద్రలు అని కూడా అనుకోవచ్చు. తన అధికారులుగా తన ఆందోళనకారులు ఆ విధంగా చెప్పగలరా? పౌలు చెప్పినట్టుగా వాళ్ళు చెప్పగలరా? ఎవరైతే పౌలుని వ్యతిరేకిస్తున్నారో వాళ్ళు చెప్పగలరా? నా విశ్వాసాన్ని బట్టి నేను బాధపడ్డానని చెప్పగలరా? మరి మన సంగతి ఏంటి? ఇప్పుడు నిజమైన క్రైస్తవులు ఎవరన్నా ఉంటే వాళ్ళు నిజంగా యేసుక్రీస్తుని గురించి ఆయన ఎడల విశ్వాసం బట్టి వాళ్ళు బాధపడితే ఓకే, ఇక్కడ వాళ్ళు పౌలుని బాధ పెడతారా? పౌలుని బాధ పెట్టేది ఎవరు? నిజమైనటువంటి క్రైస్తవులు కాదు, నకిలీ క్రైస్తవులు మరి ఆయన్ని బాధపడతారు. నిజమైనటువంటి క్రైస్తవులు ఎప్పుడు కూడాను పౌలుని బాధ పెట్టరు. ఆయన బాధపడుతున్నాడు, ఎన్నో హింసలకు వెళ్తున్నాడు. మరి ఇంకా ఆయన బాధలు ఇంకా ఎందుకు ఈ విధంగా చెప్పి, ఈ విధంగా ఆయన క్రిటిసైజ్ చేసి ఆయన బాధల్ని ఇంకా ఎందుకు పెంచాలి అనేటువంటి ప్రశ్న అన్నమాట. కాబట్టి ఇప్పుడు నిజమైన క్రైస్తవులు ఎవరైనా పౌలు బాధలను ఎందుకు పెంచాలి అంటే, వాళ్ళు ఎవరైతే పౌలుని ఈ విధంగా ప్రశ్నించి ఆయన అపోస్తలుడు కాదు అని ఆయన ఎదుర్కొంటారో వాళ్ళు నిజమైనటువంటి క్రైస్తవులు కాదు. నిజమైనటువంటి క్రైస్తవులు అయితే పౌలు యొక్క బాధల్ని మరి ఇంకా ఎక్కువ చేయరు ఆ విధంగా. కాబట్టి విశ్వాసం ఉంటే బాధపడతాం. యేసు ప్రభు చెప్పాడు కదా యోహాను సువార్త 16:33లో, ఇన్ దిస్ వరల్డ్ యూ విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్. 16 యోహాను సువార్త 16:33.
16, 13 కాదు, 16:33. నా యందు మీకు సమాధానం కలిగినట్లు యేసుప్రభు చెప్తున్నటువంటి మాటలు. ఈ మాటలు మీతో చెప్పుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనండి, నేను లోకమును జయించి ఉన్నానని. నేను ఇక్కడ ఇంగ్లీష్లో కొంచెం ఎంఫసిస్ ఉంటుంది. యూ విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్. ఓకే, నాట్ యూ షల్ హ్యావ్, బట్ యూ విల్ హ్యావ్ ట్రిబ్యులేషన్. అంటే తప్పనిసరిగా మరి శ్రమలు ఉంటాయి. ఎందుకు తప్పనిసరిగా శ్రమలు ఉంటాయి అని అంటే, మనం ఒక విధంగా గమనించుకుంటే, ఇక్కడ లోకం అనుకోండి, ఇక్కడ క్రైస్తవ సంఘం, మరి కొంతమంది వ్యక్తులు ఇక్కడ నుండి యేసుప్రభుని ద్వారా మరి యేసుక్రీస్తు సంఘానికి మళ్ళుతారు, మారు మనసు పొంది. అప్పుడు లోకస్తులు ఏమనుకుంటారు, ఏంటి మా దగ్గర నుండి మీరు వెళ్ళారా, మాలో పొరపాటు ఏముంది మీరు వెళ్ళటానికి, మమ్మల్ని అవమానపరిచి ఇది మీరు మంచివాళ్ళు కాదని ఇక్కడికి వెళ్ళారా అని ఆ ఆలోచన పెట్టుకుని ఎవరైతే ఇక్కడికి వెళ్ళారో వాళ్ళని హింసిస్తారు. అది లోకం నుండి అందువలన హింసలు వస్తాయి అన్నమాట క్రైస్తవులకి. మరి ఒక విధంగా చూస్తే ఇశ్రాయేలీలు కూడాను, అంటే యూదులు కూడాను లోకులతోనే సమానం. యూదులు ఎవరైతే యూదా మతం నుండి క్రైస్తవులు అయ్యారో వాళ్ళని యూదులు హింసించారు. కాబట్టి లోకులాగానే వాళ్ళు కూడాను చేశారు. అది ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు వీళ్ళు వాళ్ళ స్టైల్ అంతా కూడాను డిఫరెంట్గా ఉంటుంది. ఎవరైతే క్రైస్తవులు అవుతారో వాళ్ళు వీళ్ళతో లోకస్తులతో కోఆపరేట్ చేయరు కొన్ని విషయాల్లో. వీళ్ళు లోకాన్ని ఎంజాయ్ చేస్తారు, దేవునికి వ్యతిరేకంగా ఉన్నటువంటి లైఫ్ స్టైల్ని వాళ్ళు దానిలో పాల్గొంటారు. క్రిస్టియన్స్ ఏమంటారు, మేము మేము లేవండి, మేము మారిపోయాము, మీతో పార్టీ చేసుకోలేము మేము. ఎంత వినయంగా చెప్పినా కానీ ఆ లోకస్తులు వినరు. ఏంటయ్యా అంతకుముందు మాతో ఫ్రెండ్లీగా ఉండేవాడివి, ఇప్పుడు అలవాట్లు మార్చుకుని మాతో ఏంటి, అంతకుముందు మమ్మల్ని ప్రేమించేటువంటి వాడివి ఇప్పుడు మమ్మల్ని ద్వేషిస్తున్నావా ఏంటి, ఎందుకు మా దగ్గర నుండి వెళ్ళిపోయావు అని వాళ్ళతో కలిపి పార్టీ చేసుకోరు. కాబట్టి దాన్ని బట్టి కూడా వాళ్ళు క్రైస్తవులు హింసింపబడతారు. ఓకే, అది మనం గ్రహించుకోవాలి. కాబట్టి కానీ యేసుక్రీస్తు నమ్ముకుంటే దేవుడు ఉంటాడు, పరలోకం అనేది ఖాయం, పరలోకం ఖాయం. అంతేకాదు యేసుక్రీస్తు యొక్క మరి ఆ యొక్క పన్నాలో, ఆ యొక్క పద్ధతిలో, ఆ యొక్క మార్గంలో మనం నడుచుకుంటాం. యేసుక్రీస్తు యొక్క జీవన మార్గం ఎట్లా ఉంటుంది, దేవుని మహిమపరిచేదిగా ఉంటుంది, అతి సుందరంగా ఉంటుంది. అబద్ధం ఆడటం కానీ, దొంగతనం చేయటం కానీ, వ్యభిచారం కానీ ఇక అట్లాంటిది అనేది ఉండదన్నమాట. కాబట్టి ఆకర్షణీయంగా సుందరంగా ఉండేటువంటి జీవితం. ఇక అది నాకు వద్దులేయా, నాకు డబ్బే కావాలి, నాకు ఇక బిల్డింగ్లు కావాలి, డబ్బే కావాలి, ఇక అది నాకు అంత వద్దులే, నేనెందుకు ఇట్లా కష్టపడటం అని అనుకుంటే ఓకే, పరలోకాన్ని పోగొట్టుకుంటాం, యేసుక్రీస్తుని పోగొట్టుకుంటాం, పరిశుద్ధతను పోగొట్టుకుంటాం. ఓకే, అయితే లోకస్తులాగానే మనం ప్రవర్తిస్తామన్నమాట. కాబట్టి పరివర్తన జీవితం మనం జీవించితే ఎప్పుడు కూడాను పౌలు వలె మనకి కూడా బాధలు, హింసలు, ఇబ్బందులు వస్తాయి. కానీ ఒకటి ఏంటంటే, మనం ఎంతవరకు బాధపడాలో దేవునికి తెలుసు. కాబట్టి
దాన్ని ఎంతవరకు మనం ఓర్చుకోలేనటువంటి బాధని ఆయన ఇవ్వలేడు. ఇచ్చాడు అని అంటే మనం ఓర్చుకోగలం. ఇంకోటి ఏంటంటే మరి హింసలో చివరి స్టేజ్ ఏంటి? మరణం. హతసాక్షులుగా మరణించటం. ఎవరు మరణిస్తారు? దేవుడు ఎవరినైతే ఏర్పరచుకుంటాడో, ఆయన కృప చొప్పున ఎవరినైతే ఏర్పరచుకుంటాడో వాళ్ళే హతసాక్షులుగా మరణిస్తారు. అందరినీ దేవుడు ఎంచుకోడు. ఆయన నామానికి ఎవరైతే ఘనత తీసుకొస్తారో, గట్టిగా ఉంటారో వాళ్ళని దేవుడు ఎన్నుకుంటాడు. అందరిని ఎన్నుకోడు. యోబు లాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు. పౌలు లాంటి వాళ్ళని ఎన్నుకుంటాడు. మరి యేసు ప్రభు శిష్యులు, అపోస్తలులు వాళ్ళు యేసు ప్రభుతో ఉన్నారు కదా, వాళ్ళు వాళ్ళు బలపడ్డారు విశ్వాసంలో. వాళ్ళు హతసాక్షులుగా మరణించారు. కాబట్టి ఈ విషయాలని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందువలనంటే ఇంతవరకు మరి మన దేశంలో అంతగా హింస రాలేదు. దేవుని హతసాక్షులుగా మరణించి దేవుని మహిమపరిచేటువంటి కాలాలు ఇంతకుముందు రాలేదు మన దేశంలో. చాలా దేశాల్లో అట్లా వచ్చినాయి. ఎక్కడైతే అలాంటి హింసలు వచ్చినాయో అక్కడ క్రైస్తవులు ప్రబలేరు. మరి సంఘం కూడా అభివృద్ధి చెందింది. కాబట్టి సంఘం అభివృద్ధి చెందాలి, అనేక మంది ప్రజలు విశ్వసించాలి అని ఆశ ఉంటే మనం హింసలకు, ఇబ్బందులకు గురి కావటానికి మనం ఇష్టపడాలి. అది యేసుక్రీస్తు యొక్క మార్గం. యేసుక్రీస్తు సిలువ లేకపోతే ఒక్కడు కూడా క్రైస్తవుడు ఉండేవాడు కాదు. యేసుక్రీస్తు మరణించి తిరిగి లేచాడు కాబట్టి అనేక మంది క్రైస్తవులు ప్రతి దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి మరి దైకులుగా ఉన్నటువంటి వాళ్ళు క్రైస్తవులు అతిగా ఉన్నారు. ఎందుకు అంటే యేసు ప్రభు ఒక్కడు చనిపోయాడు. దేవుని నిమిత్తమై మనం ప్రాణాలు అర్పించటం, పరిశుద్ధ జీవితం జీవించటం అది ధన్యతగా ఎంచుకోవాలి. ప్రార్థన చేసుకుందాం. May the grace of the Lord Jesus Christ, the love of the Father, and the fellowship of the Holy Spirit be with each one of us now and all the days to come. Amen. God bless you.